చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. అంటే చాలా ఫనీగా ఉంటాడు. అంటే ఇది నీకు ఫస్ట్ సీన్ భలే భలే నవ్వు వస్తుంది. ఇప్పుడు లావణ్య గారికి అంటే మెగా కోడలు అనే ట్యాగ్ ఒకటి యాడ్ అయింది. అది కొంచెం ఐ మీన్ ప్రమోషనల్ పరంగా కూడా మంచిగా ఉంటుంది. బట్ మీరు హ్యాండిల్ చేసినప్పుడు కానీ అది ఏమన్నా కొంచెం ఎక్స్ట్రా అయిందా సార్? అంటే కొంచెం ఏమన్నా అయ్యో కొంచెం పెద్ద ఫ్యామిలీ నుంచి వస్తున్నాం కాబట్టి కొంచెం మీరు కొంచెం లీనియన్స్ ఇవ్వడం లేదంటే లీనియన్స్ ఒకటే ఏంటంటే నేను లావణ్య నాకు చూడలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ షీ హ్యాడ్ ద సేమ్ రెస్పెక్ట్ యాజ్ ఐ హ్యాడ్ ద సేమ్ రెస్పెక్ట్ ఆన్ హర్. సో వీ వెంట్ ఇన్ ప్యారలల్ వెరీ వెల్. ఓన్లీ లీనియన్స్ ఇచ్చింది ఏంటంటే నాకు ఫస్ట్ డే షూటింగ్ అప్పుడు మేము షూటింగ్ చేసినాక ఒక సీన్ అయినాక సిసెట్ ఒకసారి సార్ ఐ నీడ్ టు స్పీక్ విత్ యూ. నేను అనుకున్నా నా టెన్షన్ ఏంటంటే సెట్ బాగాలేదో లేకపోతే కెమెరామెన్ వర్క్ బాగాలేదో లేకపోతే ఫస్ట్ డే కదా. సో షీ ఎనీ లైక్ ది ఆర్టిస్ట్ విల్ ఫీల్ లైక్ దట్ షీ మేబీ షీస్ గోన్ కంప్లైంట్ టు మీ సంథింగ్ అని ఐల్ కమ్ లావణ్య ఐల్ కమ్ టు ది రూమ్ అంటే వెళ్ళాను అనమాట. రూమ్కి వెళ్ళి షీ వాజ్ సిట్టింగ్ నార్మల్. సడన్లీ షీ సెడ్ ఐ నీడ్ టు టాక్ టు యూ సార్ అన్నట్టు. నేను ఇంకా నేను అదే ఆలోచిస్తున్నా ఏదో షీస్ గోన్ టు సే సంథింగ్ అబౌట్ హర్. నాకు అర్థమైంది సార్ ఏం చెప్పండి. నేను ఇఫ్ ఎనీథింగ్ ఇస్ దర్ కెన్ వి టాక్ లేటర్. నో నో సార్ ఐ నీడ్ టు టాక్ టు యూ ఇన్ మై ఫ్యామిలీ ఐ హ్యావ్ టు టెల్ యూ దిస్ అంటే నేను ఫ్యామిలీ అనుకుంటే సరే వరుణ్ ఏదో తిట్టుంటాడా లేదా వరుణ్ ఏదో చెప్పుంటాడు అంటే యాజ్ హస్బెండ్ వైఫ్ అవి ఉంటాయి కదా. సార్ నాట్ దట్ సార్ ఐఎమ్ ప్రెగ్నెంట్ అనేది నేను అనుకున్నా. అమ్మో ఇది ఫస్ట్ డేకే తెలిసింది సార్. నేను మిడిల్ లో అనుకున్నాను ప్రెగ్నెంట్. షీ వాజ్ ఫస్ట్ డే షూట్ లోనే. అంటే మరి యాక్షన్ సీక్వెన్స్ లో ఉన్నాయి కదా. అదే దట్ వాజ్ ద థింగ్. వెన్ షీ సెడ్ దట్ ఫస్ట్ 5 seconds బ్లాంక్ అయిపోయా. ఇది ఇంకా ఎక్కడికి వెళ్తుంది ఇది. దీని తర్వాత యాక్షన్ సీక్వెన్స్ ఉంది ఇదంతా ఉందంటే 5 seconds తర్వాత ఓ ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ కంగ్రాచులేషన్ చెప్పాలని చెప్పా. 5 seconds ఆగి కంగ్రాచులేషన్స్ లావణ్య అంటే లోపలేమో ఇప్పుడు ఏమవుతుందని భయం అదొక ఇది. సో షీ సెడ్ సార్ దిస్ ఇస్ వాట్ ఇస్ దిస్ వన్ ఇది నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. సో అంటే ఐ సెడ్ లెట్స్ ఫినిష్ వన్ సీన్ టుడే అండ్ ఐల్ సెండ్ యూ ఆఫ్ అని పంపించేసా. దెన్ ఐ సాట్ విత్ హర్ ప్రాపర్లీ. ఐ సెడ్ ఇట్లానే ఈ ఉన్నాయి ఇప్పుడు ఒక ఇంటర్వల్ సీన్ ఉంది. షీ హ్యాస్ టు డూ సమ్ లిటిల్ హార్డ్ వర్క్ ఇవన్నీ ఉన్నాయి. సో వాట్ వీ కెన్ వీ డూ మన ఇద్దరం డిస్కస్ చేసుకుంటే బెటరు. ఐ డోంట్ వాంట్ ఎనీ కాంప్లికేషన్స్ ఇన్ యువర్ లైఫ్ లావణ్య. ఇట్ హ్యాస్ టు బీ గుడ్ ఫర్ యూ అండ్ ఫర్ మీ ఆల్సో అంటే. సో షీ సెడ్ సార్ ఈ లెవెల్లో ఐ కెన్ డూ. సో వీ హ్యాడ్ అన్ అండర్స్టాండింగ్ బిఫోర్. తనకి నాకు వీ హ్యాడ్ అ వెరీ గుడ్ సింక్. షీ కోఆపరేటెడ్ వెరీ వెల్. బట్ క్లైమాక్స్కి వచ్చే లోపల యునో she was putting on weight because third month because she was third month on the first day. So climax logo 3 months అయింది కదా. 6th month అయింది. So a weight issues, so we had to finish, but we finished the film in 45 days. So we didn't have any పెద్ద issues ఏం రాలేదు because her portion was around 30-35 days, but we managed to pull off. That's the reason I didn't want any break in between. తొందరగా షూటింగ్ ఫినిష్ చేసేద్దాం అనే ఒక థాట్ ప్రాసెస్లో ఫినిష్ చేసాం. అండ్ షీ కోఆపరేటెడ్ వెరీ వెల్. అండ్ బీయింగ్ ప్రెగ్నెంట్ ఇది అండ్ వర్కింగ్ లైక్ దట్ ఈస్ గ్రేట్ డెడికేషన్ దర్శన్. ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. నీకు ఎన్ని మూడ్ స్వింగ్స్ ఉంటాయి తెలుసా. అంటే లైక్ వామిటింగ్స్ అవుతుంది, కొన్నిసార్లు మూడ్ బాగుండదు, దే విల్ హ్యావ్ ఇరిటేషన్స్. అండ్ ఆ ఇరిటేషన్స్ మన మీద చూపించినా కూడా ఐ యూస్ టు బీ వెరీ సోబర్. ఐ యూస్ టు కంట్రోల్ ఇట్. ఐ యూస్ టు టెల్ హర్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు డూ దిస్ విల్ డూ ఇట్ లేటర్ అనేది ఒక అండర్స్టాండింగ్ వచ్చేసింది అప్పుడే. సో షీ ఆల్సో was cooperative, I was also cooperative. So that's why the film has come out very well, Darshan. And it is for every mother for this film where they'll relate. And oka womb lo, like a child in the womb, and she did the Satyavati for the 3 months is a big deal for any mother as this one. Actually, you know,
ఫస్ట్ మంత్ కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. అవును. దట్ ఈస్ వెన్ ద బేబీస్ ఫామ్ అవుతా ఫామ్ ఉంటది. అవుతూ ఉంటుంది. మ్మ్. సో వి టుక్ వెల్, మీకు అది కూడా ఆ భయం కూడా ఆ ఉంది భయం సార్ ఉంది మైండ్ లో, ఆబ్వియస్లీ. బేబీ ఫామ్ అవుతా ఉంటది ఈ టైం. నా భయం ఏంటంటే బికాస్ వీ గాన్ త్రూ ఆల్ దిస్ థింగ్స్ ఎవ్రీథింగ్. ఇది ఇట్స్ నాట్ బి కాంప్లికేటెడ్ ఫర్ హర్ ఆల్సో ఇన్ హర్ లైఫ్, బికాస్ సైకలాజికల్గా అది కూడా పాపం మన కోసం సాక్రిఫైస్ చేస్తుంది. ఇఫ్ షీ వాంటెడ్ టు టెల్, ఆ రోజు నేను రూమ్ లోపల, సార్ ఐఎమ్ ప్రెగ్నెంట్ సార్, వై డోంట్ వి క్యాన్సిల్ దిస్ మూవీ అండ్ వై డోంట్ టేక్ వన్ మోర్ హీరోయిన్, ఈజీగా నాకు 1 సెకండ్లో చెప్పుండొచ్చు. అది ఫస్ట్ డే కదా దర్శన్, పోతే 1 డే షూటింగ్ పోతుంది ఆబ్వియస్లీ. 1 డే షూటింగ్ పోతే ఆ ఖర్చు ఇట్ విల్ బీ ప్రొడ్యూసర్స్ లాస్ దిస్ వన్. బట్ I was surprised that she took over. She said, I want to do this film, let's finish it off. అనే ఒక డెడికేషన్ ఉంది. That is, I don't think any heroine will do that. And Lavanya is great in that, seriously. అదే చెప్తున్నాం, ఇది ఎనీబడి కుడ్ హావ్ సెడ్ లెట్స్ క్యాన్సిల్ ద షూట్, ఐఎమ్ ప్రెగ్నెంట్ టుడే. చెప్పినా కూడా మనం ఏం చేస్తాం, వీ కాంట్ డూ ఎనీథింగ్. బట్ షీ టుక్ ఇట్ ఫార్వర్డ్, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. బేబీ పుట్టిన తర్వాత మీరు వెళ్ళారు సార్ ఆ రోజు? ఆ రోజు వెళ్ళలేదు, బట్ వీ వెంట్ మెట్ హర్ ఆఫ్టర్ 1 week or something. దెన్ రీసెంట్గా కలిసాము. సో ఈజ్ ఎగ్జాక్ట్లీ లుకింగ్ లైక్, అంటే హాఫ్ వరుణ్ ఉన్నాడు దాంట్లో, అండ్ లావణ్యాస్ ఫీచర్స్, బట్ వరుణ్ బాగా కనిపిస్తున్నాడు. అండ్ హిజ్ నేమ్ ఆల్సో ఇస్ వెరీ నైస్, బాగుంది. వాయు తేజ, చాలా చాలా అంటే ట్రెడిషనల్గా ఉంది అంటున్నా, చాలా క్యూట్గా ట్రెడిషనల్గా ఉంది. అంటే ఈవెన్ అంటే మీతో చెప్పినప్పుడు ఫ్యామిలీ అని చెప్తున్నాను అన్నట్టు మాట్లాడారు కదా మీరు, ఫ్యామిలీ అంటే అన్నట్టు. తనకి భయం ఏంటంటే డైరెక్ట్ చెప్పాలి కదా. అంటే అలా చెప్పారు కదా, అప్పుడు మీరు మరి ఫ్యామిలీ అనుకుని నార్మల్ క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయంట కదా సార్, అప్పుడు ఏమైనా మీరు స్పెషల్ గా ఏమైనా తెప్పించారా లావణ్య గారికి? She had whatever she wanted, her own cook. We brought her own cook. We didn't want బయట ఫుడ్. Everything was cooked for her with a special chef and everything. So all that were arranged because వాళ్ళు అనుకుంటారు ఎందుకు స్పెషల్ చెఫ్, ఎవరికి తెలియదు. Nobody knew ఎక్సెప్ట్ యూ సార్, except me. Only the producer knew after నా ఫస్ట్ షెడ్యూల్ అయిపోయినాక నేను నెమ్మదిగా చెప్పాను అనమాట, సార్ ఇది ప్రాబ్లము మోహన్ గారు, సో వీ హ్యావ్ టు డూ సంథింగ్ ఇమీడియట్లీ. మనం లేట్ చేస్తే ఇట్ విల్ బీ అ బిగ్ ప్రాబ్లమ్, సో లెట్స్ నాట్ డిలే అనేది. అప్పుడు స్లోగా తనకు చెప్పినాక దెన్ హీ ప్రొడ్యూసర్ స్పోక్ విత్ దిస్ వన్. షీ కేమ్, షీ టోల్డ్ దిస్ వన్. దెన్ అప్పటికి ఏప్రిల్ వచ్చింది. ఏప్రిల్ టైంలోనే వాళ్ళు అనౌన్స్ చేసినట్టున్నారు. వెన్ ఐ న్యూ ఇట్ వాస్ February 15th or something. And April 15th she announced, I think so. 2 months తర్వాత she announced. And everybody thought డైరెక్టర్ అంత కేర్ఫుల్గా హ్యాండిల్ చేస్తున్నాడు, కేర్ఫుల్గా ఈవెన్ ద హీరో వాజ్ లిటిల్ దిస్ వన్. హీరోయిన్ ఏమో అంత కేర్ఫుల్గా, నన్నేమో అది అది ఉంటుంది కదా వాళ్ళకి అర్థమవుదు చెప్తే. నేను దేవ్కి చెప్పేవాడిని, దేవ్ నేను నీకు అన్నీ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తానని. తనకి 1 month తర్వాత అంత కొడైకెనాల్ వెళ్ళినప్పుడు, ఇది దేవ్ యూ బీన్ ఆస్కింగ్ మీ, యూ టేక్ కేర్ ఆఫ్ ద హీరోయిన్ సో వెల్, దిస్ ఇస్ ద రీజన్ ఐ టుక్ కేర్ ఆఫ్ హర్, షీ ఈజ్ ఇదంటే ఓ. దెన్ ఓన్లీ హీ ఆల్సో కేమ్ టు నో, తనకి తెలియదు అనమాట. మేబీ చాలా మంది ఎట్లా ఆ టైంలో మిమ్మల్ని రాంగ్ గా జడ్జ్ చేసి ఉంటారు, కొంచెం హీరోయిన్స్ ని మంచిగా చూస్తారు ఈయన. అట్లా ఎప్పుడు ఎవరు జడ్జ్ చేయలేదు దర్శన్. ఐఎమ్ నెవర్ in that space of life. And I don't think I'm in that space of life. Yes, I'm very friendly to the heroines, because I should get the right performance and everything. But in that space I keep my limits, I keep their they also know their this one. And Lavanya is a wonderful person, and she is a mother of a child now, and she's going to be a very good mother for sure. అది నాన్నగారికి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఏంటి సార్ అది రికార్డ్? ఒకే సింగిల్ హీరోతో he did around 36 films. మిథున్ చక్రవర్తి అని అదే నేషనల్ అవార్డ్ దిస్ వన్. ఒక్క హీరోతో 36 ఫిల్మ్స్, హిందీ, బెంగాలీ,
మరాఠీ మ్మ్. ఆ 3 లాంగ్వేజెస్లో. బెంగాలీ ఒక 7 ఫిల్మ్స్ చేశారు, హిందీ ఒక 28 ఫిల్మ్స్. మ్మ్. సో ఆల్మోస్ట్ 36 ఫిల్మ్స్ ఒకే హీరోతో ఒకే అదే డైరెక్టర్. వరల్డ్ లోనే ఎవరు లేరు సార్ అది గిన్నిస్ బుక్ ఆఫ్ చెప్పారు, బట్ లిమ్కా లిమ్కా బుక్ లో books వచ్చింది. లో. లిమ్కా ఆ. బుక్ లో వచ్చింది. గిన్నిస్ బుక్ లో నాకు తెలిసి ఎవరు లేరు, బట్ ఐ థింక్ సంబడి వాజ్ సెయింగ్ 37 38 ఏదో ఉందన్నారు. నాకు ఇంకా తెలియదు అది. మేబీ అది మేము అప్లై చేయలేదు సంథింగ్. బట్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చింది. దాదా పాల్కే అవార్డు మహారాష్ట్రన్ దాదా పాల్కే అవార్డు వచ్చింది. అదేంటంటే అదే సేమ్ డైరెక్టర్ హూ హెస్ డన్ నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ విత్ వన్ హీరో. సో మీకు ఎలాంటి రికార్డ్స్ చూసినప్పుడు కానీ ఇప్పుడు ఇంత ఫ్యామిలీ మీకు ఏదన్నా కొంచెం అర్లియర్ డేస్ నుంచి ఏమన్నా ఉందా సార్ ఈ కైండ్ ఆఫ్ రికార్డ్ నేను క్రియేట్ చేయాలి లేదు అసలు. లేకపోతే ఒక మంచిగా ఇలా రిజిస్టర్ అవ్వాలి I industry లో అని have not think of records or this one. I only thought of తీసినప్పుడు మంచి పిక్చర్ తెద్దాం, మ్మ్. జనాలకి నచ్చే పిక్చరు, మ్మ్. గుర్తుండే పోయే పిక్చర్. లైక్ దే షుడ్ రిమెంబర్ మ్మ్. ఓకే తాతనేని సత్య హస్ డన్ ఒక మంచి పిక్చరు. అదే ఆలోచించాను కానీ ఈ రికార్డ్స్, ఈ బ్లాక్ బస్టర్ హిట్స్ మ్మ్. అవి ఇప్పుడు ఆలోచించలే. అంటే నెవర్ థాట్ ఆఫ్ ఇట్. మ్మ్. అవి ఆటోమేటిక్గా వస్తాయి. మంచి పిక్చరు మేబీ ఐఎమ్ వెరీ ఈగర్లీ వెయిటింగ్. మ్మ్. I can say this word, eagerly waiting ఏంటంటే సేయింగ్ ఇట్స్ అ గుడ్ ఫిలిం అదొక మర్యాద, ఒక డిఫరెంట్. బట్ బాక్స్ ఆఫీస్లో సక్సెస్ అయింది కూడా దట్ విల్ బి అ డిఫరెంట్ దిస్ వన్. సో మేబీ సత్యవతి విల్ బి అ బ్రేకింగ్ పాయింట్ ఫర్ మీ. మ్మ్. సో This is going to be a box office success for me, and this will break surely good records as a family entertainer. మంచి ఫ్యామిలీ వచ్చే సినిమా. సో మార్చ్ 6th ఎందుకు సార్ ఏం చేశారు అంటే ఆ డేట్ ఏమన్నా ఉందండి? మార్చ్ 6th ఇంకా ఒక శ్రీ విష్ణు పిక్చర్ కూడా ఉన్నట్టుంది. మ్మ్. But obviously every film has to do well, but when it comes to Satyalavati, I feel which content is good, people are going to see that content. మ్మ్. If my content is